ఇది చదవాలి, నేను పెద్ద పెడితే ఇంకా కావాలని మీకు ఇంకా పెద్ద పెడతా. మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్న తల్లిపై సుతతో దాడి చేసిండు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి చనిపోయింది. పోలీసుల అదుపులో కుమారుడు. ఆరుట్ల గ్రామంలో విషయం జరిగింది. మంచాల గ్రామానికి చెందిన శ్రీకాంత్ 32 సంవత్సరాలు మద్యానికి బానిసైండు. కాదు, రేవంత్కు బానిసైండు. ఎవరికి అయిండు బానిస? రేవంత్ రెడ్డికి అయిండు బానిస. రేవంత్ రెడ్డి సప్లై చేస్తున్న మందుకు అయిండు బానిస. ఎవరిని చంపిండు? రేవంత్ కోసం కన్న తల్లిని చంపిండు. రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు దసరా కిక్కు ఒక తల్లిని చంపిండు. తన తల్లిని 9 మాసాలు మోసి కనిపించిన తల్లిని కన్న కొడుకు సారా బాటిల్ కోసం, మందు సీసా కోసం కన్న తల్లిని కలదేర్చిన దుర్మార్గమైన రాజ్యం నీ చేతగాని సన్నాసుల రాజ్యం. నువ్వు చెప్తున్న ఈ చీకటి రాజ్యం, దీని పేరే ఇందిరమ్మ రాజ్యం. కన్న తలను కన్న పిల్లలతో చంపించే నీచమైన రాజ్యం ఇది. బేషరతుగా చెప్తాను, 1000 కోట్లు తాగిరని చెప్తున్నారు కదా సన్నాసుడా. దాని వెనుకగా ఎంతో మంది తల్లుల, ఎంతో మంది భార్యల, ఎంతో మంది పిల్లల నిద్ర లేని రాత్రులు కన్నీళ్లున్నాయి. వాళ్ళందరి కన్నీళ్ల మీద, వాళ్ళందరి ఏడుపుల మీద, వాళ్ళందరి గోస మీద పైసలు సంపాదించిన కిరాతకుడు రేవంత్ రెడ్డి. అలా అంటాడు చెప్తా, ఏం చేసుకుంటూ చేసుకోండి. అయ్యేది ఏం మన్ను కూడా లేదు. ఉన్నదేనా ఈ విషయం? 250 రూపాయలు కొట్టరు, 200 రూపాయలు కొట్టరు. ఒక లంగమ్మలిగా రేపు ఉదయలేపురా బాగా తాగుతాడురా. కేసీఆర్ తాగితేనేమో విషమైంది, రేవంత్ రెడ్డి అమృతం అవుతుంది. కన్న తల్లిని చంపిండ్రా, కన్న కొడుకు. పైసలు ఇవ్వలేదని, ఎందుకంటే రేటు పెంచిన మునగాడు రేటు పెంచలే. మునగాడైన ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి రేట్లు పెంచినాయి. మరి రేట్లు పెంచినప్పుడు బరాబరుగా పైసలు లేవు అని కాదు, వాడు సంపాదించలేడు, వాడు తెలియలేదు. 32 ఏళ్ళ కొడుకు కన్న తల్లిని చంపిండు పైసల కోసం, తావుడు కోసం. అంటే రేవంత్ రెడ్డి కోట రేటు ఫుల్ కదా, కన్న తల్లిని చంపేంత రేటు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు చెప్పుకోరా మీరు రేపటి నుంచి మీ నోట ఉంచాలన్నా. తాగి జనం చావాలి, జనం చచ్చి రేవంత్ రెడ్డికి బిల్లు కట్టాలి. బిల్లు కడితే మంచిదేనా, బాగా చచ్చిననుకుంటారు. ఇంకా అబ్బా చూసిన అవయవు తెలికాలోడయో ఈ లోకంలో ఈసోటి తెలికాలోడు దొరకడు. అంజన్ కుమార్ యాదవ్ ఆయన, అంజన్ కుమార్ యాదవ్ ఈయన కథ మొత్తం బయట పెడతాడు. ఇలా చూడరా, సెంటిమెంట్ పాలిటిక్స్ తో అభివృద్ధి జరగదు. మాగంటి కుటుంబాన్ని రోడ్డు మీదకు తెస్తున్నారు. జూబిలీస్లోను కంటోన్మెంట్ చైతన్యం రావాలి అంటే మందిని ముంచే సన్నాసులకు కూడా అలా జూబిలీ కంటోన్మెంట్ లెక్క మందిని ముంచిన వాళ్ళకు, మంది నోట్ల మన్ను కొట్టిన వాళ్ళకు ఓట్లు వేయాలి. కంటోన్మెంట్ వేసినట్టు ఏం పొన్నామన్నా సెంటిమెంటా? సిగ్గిలేకప్ప సెంటిమెంట్. ప్లీజ్ అంటే ఇక పడుకుట్టి అయిపోయినాడా పోయినోడు గోపాల్ రెడ్డి అంటే పో, వాడు సంఖ నాకపో, వాడి సంఖ నాకితే వాడు తీసుకొస్తాడు చూద్దాం పిటిషన్. ప్లీజా ఏం బీకిరానికి వెళ్తారా మీరు జూబిలీస్లా? ఏం బీకిరు? ఇప్పుడు ఏమన్నా పొడిచిరా? 22 నెలలు అవుతుంది. 22 నెలలకెళ్ళి రాష్ట్రాన్ని ఆగం చేశాట. వీళ్ళు మునగాలట, వీళ్ళు పొడుస్తారట, వీళ్ళు వీక్తారట, వీళ్ళకట ఇక మళ్ళొక్కసారి అధికారం ఇస్తారట. సకమైన మీరు మీ సకమైన అయితే మీకు అధికారం ఇస్తారు. అయితే కంటోన్మెంట్లో ఏం చేసి పిచ్చోళ్ళు అయ్యారు. కంటోన్మెంట్లో ఓటేసినకి ఏమైనా వచ్చినా ఇళ్ళకెళ్ళి వాడి నోట్లో మన్నే, వీడి నోట్లో మన్నే. ఇప్పుడు ఏ రాయితో కూడా తలకాయ వలతానికి బండరాయిన వలుతుంది, చిన్నరాయిన ఏం తలకాయ వలుతుంది. మీ కాంగ్రెస్ వాడిని కంటోన్మెంట్లో వేసినా కదే బతుకు, జూబిలీస్లో ఓటేసినా కదే బతుకు, 119లో ఓటేసినా కదే బతుకు. మీరు దొంగలేనా? లేదు మీరు మంచోళ్ళు అంటారా? చెప్పురు ఏమన్నా నిరూపించరు, ఏం మంచి పని చేసిరు, గీ సంవత్సరాలు పని చేసిన, గీ సకమైన పని చేసిన అని చెప్పురు ఏమన్నా? దరిద్రులు మీరు. మంత్రి పొన్నం ప్రభాకరు ఇక బలహీన వర్గాల బిడ్డ బలంగా బలిసిండి. ఇప్పుడు మనిషి మేసి బలహీన వర్గాల బిడ్డ బలంగా బలిసి ఆ జూబిలీస్ సరిహద్దు ప్రాంతాలలో ఈ ఇన్ఛార్జ్ మంత్రి అంట, మరి ఎవరికి ఇన్ఛార్జ్ నదిలే కానీ ఆయన ఇన్ఛార్జ్ మంత్రి అంట. ఆయన చాలా కష్టపడుతుంది. జూబిలీస్ లా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తానికి చాలా కష్టపడి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంట.
అది మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను తిడతాను. అంజన్ కుమార్ యాదవ్ నువ్వు బచ్చా అని నిన్న మొన్నే బౌలింగ్ లెక్క ఆ కరీంనగర్కి వెళ్ళి హుస్నాబాద్ వచ్చేదో బయటపడాడు బచ్చా గారు నాకిందని అంజన్ కుమార్ యాదవ్ అంటున్నాడు. టికెట్ నాకేయాలి లేకపోతే మీ పని అయితే అంటున్నాడు. గదేమన్నా వీకురు ఫస్ట్ చూద్దాం. గూటెవన వీకులను ఎట్లా విత్తారు మీరు? కానీ మీ పార్టీలో పంచాయతీ పెద్దగా అవుతుంది. ఆ పొన్నవన్న చాలా మంచినే చెప్తుండు జోలు, కానీ పని చేత కాదు. జూబ్లీస్ నియోజకవర్గంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. ఓ కాడి ఆ కొండాపూర్కి ఒకపోయిన కొండాపూర్కి పోయి ఏముందో అయితే ఇల్లు కూలిపోయిన బాగులు నాదిలో ముదుగులో పెట్టినారా మావోలు. మావోలు మంచిగా చెప్పు మరి అడిగి ఆ జూబ్లీస్ ఆ కొండాపూర్ సాబైంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ అది కూడా హైదరాబాద్ కిందకి వస్తుంది. మరి కొండాపూర్ కూడా గాని నుంచి 5 కిలోమీటర్లు చక్కగా కారు వేసుకోకపోతే 5 నిమిషాలు పోవచ్చు. అడిగి పోదామా? మన దగ్గర దమ్మే కదా, కానీ మన దగ్గర దమ్ముంటేగా ఏందా జరాగా ఈయన ఇచ్చినట్టుండు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ నేతలకు సూచించినట. నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. జూబీస్ 6,000 కొత్త రేషన్ కార్డులు ఇది తీసుకెళ్ళొద్దా? రైతు బంధు 15,000, రుణమాఫీ 2 లక్షలు, పెన్షను 4,000, 6,000, మహిళలకు మనిషికి 20 లెక్క 55,000, పెళ్లి చేసుకునే కళ్యాణ లక్షితులం, బంగారం, షాదీ ముబారక, ఇంక ఏదో అవన్నీ కూడా ప్రచారం చేద్దాం పట్రా. ఆ యువీ కోసం 5 లక్షలు. మా పొన్నమన్న జర ఎజ్జతో షర్టు కొడుతుందిగా. నిన్న మన అన్ని లంగా మాటలే మాట్లాడుతుంది. ఇప్పుడు లంగా మాటలు చెప్తలేడు. అంతో ఇంతో లంగయ్య 2-3 ఇచ్చిరుగా, ఆ 2-3 చెప్తాను అంతే. ఈ చెప్తలేడు. బాకీ కార్డు అడేమంటే మళ్ళీ బీఆర్ఎస్ వాడు తయారున్నాడు, మళ్ళీ బాకీ కార్డు అని పట్టుకొస్తాడు. ఇక వాని భయానికి భయపడి ఇప్పుడు చెప్తలేడు ఆ జోలి. అదొకటి జర మంచి పని చేసిరా పుణ్యాతులు. నేను జర చేపే ఇంకేమన్నదా? ఇగో సాగర్ 26 గేటు ఓపెన్, భారీగా తరలి వస్తున్న పర్యాటకులు. ఇక రేపు మొత్తం ఇదే ఉంటుంది. పర్యాటకులు రోజు ఆడికే పోతున్నారు. గేట్ లేపగానే కడుపు నింటుంది. గేట్ లేపగానే పొలాలు వంతున్నాయి, గేట్ లేపగానే నీళ్ళు వస్తున్నాయి, గేట్ లేపగానే సంతోషపడుతుంది. చెప్తారు అట్నే సిగ్గి శరం ఇజ్జతి ఏమి లేకుండా చెప్తారు. గేట్లు లేపేదేమో తెలంగాణలో, నీళ్ళు పోయేదేమో ఆంధ్రుడికి. అక్కడ పోతిరెడ్డి పాడికి వెళ్ళి ఇటు పోతే నాగారు సార్ కుడికాలకి ఇక అంటారుగా మంది పెళ్లి పోయి మంగళారు అంటే వాడు నీళ్ళు అవుతానికి మనం గేట్లు ఎప్పుడు అవుతాను. ఆ జోలు చెప్పారు సిగ్గు తప్పిన వాళ్ళు. ఇంకేందా? టీడీఆర్ స్కామ్ లో కాంగ్రెస్ గద్దలు ఎక్స్వేదిగా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నట. పొద్దుగాల వాళ్ళ నాయన రాసిన పెద్దగా బీహార్ యువతకు డబుల్ బోనాన్సా, పిఎం సేతు పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ అట. ఇదో పథకమా? 6,500. గో బీహార్ ఎన్నికల లెక్క ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తే బాగుంటుంది. నరేంద్ర మోదీ గారు రోజుకో పథకం ఆడ షురూ చేస్తారు, అటనన్నా ఓట్లు పడతాయని. సో ఓట్ల కోసం అయితే జిమ్మికు రాయిగారు. ఈ ఫ్రీ బీస్ అయితే బీహార్లో బీజేపీ కూడా షురూ చేసింది. దేశంతో చెప్తా, దాంట్లో ఏం డౌట్ లేదు. ఫ్రీ బీస్ బీహార్లో బీజేపీ కూడా షురూ చేసింది. ఎందుకంటే బీహార్లో చాలా అంటారు ప్రెస్టేజ్ మీద తీసుకొని గెలవాలని. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇంక ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ముచ్చట.